నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నాయుడుపేటలోని భగవతి శ్రీ మల్లికాంబ ఆలయం ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని టీడీపీ నాయకులు గూడూరు సుధీర్ రెడ్డి, అవధానం సుధీర్లు ఆలయ నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు. వందలాది మందికి మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా మల్లికాంబ ఆలయంలో ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. మల్లికాంబ ఆలయంలో ఆధ్యాత్మికంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు. మల్లికాంబ ఆలయంలో క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న వైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు అమాస రామనారాయణ, ఒటుకు నాదస్వామి, నక్కినబోయిన నాగరాజు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ 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 మల్లికాంబ ఆశ్రమం వారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మజ్జిగ చలివేంద్రం మన నాయుడుపేటలోని బస్టాండ్ ఏరియాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆశ్రమానికి తోడ్పాటుగా గతంలో కీర్తిశేషులు గూడూరు రఘునాథ్ రెడ్డి గారు, అదేవిధంగా మన నాయుడుపేటలోని పుర ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ ఆశ్రమానికి ఎంతగానో తోడ్పాటును అందించారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ఒకటినాథ స్వాముల వారు, హామాస్ కుటుంబ సభ్యులు మరియు వేదిక మీద ఉన్న నాయకులందరి తరఫున నాయుడుపేట పుర ప్రజలకు అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. గతంలో మాదిరిగానే ఈ ఆశ్రమానికి మేము కూడా చోదర బాదరుగా ఉంటామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరి పరాభావనామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే మన మల్లికాంబ శరవణ భవ ఆశ్రమం వారిచే ఆమాస కుటుంబ సభ్యులు, ఒకటానంద స్వామి గారు మరియు కీర్తిశేషులు గూడూరు రఘునాథ్ రెడ్డి గారు కుమారులు సుధీర్ రెడ్డి గారు, ఆశ్రమ కమిటీ సభ్యులు అందరూ కలిసి మన నాయుడుపేట బస్టాండ్ సెంటర్లో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి దాహార్తిని తీర్చుతూ మరి ఆశ్రమంలో అన్ని కార్యక్రమాలతో పాటు సేవ అనే భావం కలిగి ఉండాలని ఈ కార్యక్రమం ద్వారా సందేశిస్తున్నారు. మరి ఈ ఆశ్రమం లాగే నాయుడుపేటలో ఉండే ఆధ్యాత్మిక దేవస్థానాలు కానీ ఆశ్రమాలు కూడా సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా రాబోయే 3 నెలలు ఎండలు ఏం తీవ్రతంగా ఉంటుంది కాబట్టి ప్రజలకి ఇలాంటి మజ్జిగ చలివేంద్రాలు వారి ఆధ్వర్యాల్లో ఏర్పాటు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని మల్లికాంబ శరవణ భవ ఆశ్రమం వారు అనేక సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఏర్పాటు చేస్తున్నారు. మరి నాయుడుపేట ప్రాంత ప్రజలు, భక్తులు కూడా వారిని ఆశీర్వదించి ఆశ్రమం తోడ్పాటుకు అభివృద్ధికి కృషి చేసి భవిష్యత్తులో ఈ ఆశ్రమం ద్వారా మరింత కార్యక్రమాలు జరగాలని మేమందరం కోరుకుంటూ, మరి నాయుడుపేట ప్రాంత ప్రజలుగా ఆశ్రమం వారికి మా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి కార్యక్రమాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.